ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. ఆదాయపరంగా కూడా విలువైనటువంటి సమాచారం పొందగలుగుతారు. నిన్నటిదాకా ఏర్పడినటువంటి చిరాకులు ఆర్థిక పరంగా తొలగిపోతాయి. వ్యవసాయ రంగం వారికి బాగా అనుకూలిస్తుంది. అన్ని రంగాల వారు కూడా శుభప్రదమైనటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. గృహ సంబంధిత మరమ్మతులు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే అలంకరణకి చాలా ప్రాధాన్యతనిస్తారు. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా మెప్పు, మెహర్బానీ వంటివి కూడా లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి కూడా ఆశించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు దగ్గరవుతాయి. వృత్తిపరమైనటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక వాహన విక్రయాలు వంటివి ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది. అకారణ విభేదాలు తలెత్తుతాయి. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ కూడా బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. వివాహ సంబంధిత ప్రయత్నాలు కూడా ఆనందకర సంఘటనల్ని తెచ్చిపెడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుభాలని త్వరితగతిని ప్రేరేపిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు అన్ని రంగాల వారికి చోటు చేసుకుంటాయి. గతంలో ఏర్పడినటువంటి గ్రహపీడ నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి ఒప్పందాలు బాగా చేకూర్చుకోగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. వ్యవసాయ పరమైనటువంటి నిర్ణయాలు కూడా అవలీలగా తీసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శుభాలని త్వరితగతిని ప్రేరేపిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో గుర్తింపు లభిస్తుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భాగస్వాములతో మేలైనటువంటి ఒప్పందాలు చేకూరుతాయి. పెట్టుబడులు బాగానే రాణిస్తాయి. జాప్యాలు ఉన్నప్పటికీ కూడా అధిక శ్రమ నోచుకున్నప్పటికీ కూడా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు ప్రబలమవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా చుక్కెదురు పరిస్థితులు ఏర్పడతాయి. మానసిక సంక్షోభం కొనసాగుతుంది. వ్యవహారిక విషయాల్లో, వ్యాపార విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. పొరపాట్లు దొరికేటువంటి అవకాశాలు, తద్వారా నష్టాలు ఏర్పడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగరీత్యా కూడా ఏర్పడినటువంటి చిరాకులు దూరం అవుతాయి.
నూతన అభివృద్ధి ప్రారంభమవుతుంది. గౌరవ మర్యాదలు అన్ని రంగాల వారు కూడా పొందగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తుంది. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే స్వతంత్ర నిర్ణయాల ద్వారా సమస్యలు ప్రారంభమవుతాయి. పరిష్కారాలు దొరకనటువంటి సమస్యలు కొనసాగుతాయి. గృహ సంబంధిత విషయాల్లో తలనొప్పి సంఘటనని దూరం చేసుకోలేకపోతారు. వ్యవహారిక విషయాల్లో స్వల్ప విజయాలు మాత్రం సిద్ధిస్తాయి. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. నూతన ప్రక్రియలు బాగా ఫలిస్తాయి. వ్యాపార ఒప్పందాలు కూడా అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. దూర ప్రయాణాలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా ఉపకరిస్తాయి.